హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆసియా కప్లో భాగంగా సూపర్ 4లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ నిమిషానికి ఉత్కంఠంగా మారింది. టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి నుంచే పాక్ బౌలర్లపై వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో పాక్ బౌలర్లు సహనం కోల్పోయారు. మధ్యలో భారత ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ బౌలర్ హారిస్ రౌఫ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ బౌండరీ కొట్టాడు. బౌండరీ తర్వాత నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అభిషేక్ శర్మ, రౌఫ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు ముఖాముఖి తలపడడంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరిని విడదీశారు. ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ స్పందిస్తూ పాకిస్తాన్ ఆటగాళ్లు అనవసరంగా దూకుడుగా ప్రవర్తించారని, అందుకే తాను బ్యాట్తోనే వారికి సమాధానమిచ్చానన్నాడు. అంతకుముందు షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో కూడా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వాగ్వాదానికి దిగారు. చివరికి అభిషేక్ 39 బాల్స్లో 74 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు గాను అభిషేక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. మ్యాచ్ అనంతరం వీరిద్దరు చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆట మాట్లాడుతుంది, మాటలు కాదు అని గిల్ రాయగా, మీరు మాట్లాడండి, మేము గెలుస్తాం అని అభిషేక్ మ్యాచ్ క్యాప్షన్ ఇచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే పాక్తో జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ 74, గిల్ 47 పరుగులతో తొలి వికెట్కు 105 పరుగులు పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్ 30 పరుగులతో నాటౌట్గా నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో పాక్పై భారత్కిది రెండో విజయం కావడం విశేషం. ఇక భారత్ తన తరువాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్తో ఆడనుంది. అటు పాకిస్తాన్ మంగళవారం శ్రీలంకతో తలపడనుంది.